సీరియల్ జర్నీ విత్ సీరియల్ దాంట్లో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తోటి, ఎందుకంటే ఈయన బోల్డ్ కబుర్లు విడివిడిగా చెప్తున్నారు, అక్కడ చెప్తున్నారు ఆయన ఎక్స్పీరియన్స్లు ఏంటో అనేవి. ఆయన సహధర్మచారిణిగా నాకు కొన్ని గుర్తున్నాయి. కాకపోతే అవన్నీ కూడా మీ అందరితో పంచుకోవడానికి ఒక చిన్న అవకాశం లాంటిది ఇది ఈయన ఇచ్చారు కనుక, ఈ జర్నీ విత్ సీరియల్లో ఆయన్ని మనము గ్రిల్ చేద్దాం. ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఎప్పుడెప్పుడు ఏం చేశారు, ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారు, ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనే దాని మీద మనము ముచ్చటించుకుంటూ పోతాం. అంటే ఇట్స్ అఫ్కోర్స్ భార్యాభర్తల ముచ్చట్లే అనుకోండి, కానీ దాంట్లో కొంచెం ఏదన్నా మీకు అందరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ లాంటిదో, లేకపోతే చూసి నవ్వుకోవడానికి వచ్చిన టాపిక్ లాంటిదో ఉంటుందనే ఉద్దేశంతో వచ్చిన ఈ కొత్త కాన్సెప్ట్ని ఆలోచించాం. చూద్దాం ఎంతవరకు ఇది క్లిక్ అవుతుందో. సరేనండి, నమస్కారం అండి. సో మీ ఫ్రెండ్స్ దీంట్లో ఈ జర్నీ విత్ సీరియల్ దాంట్లో మీ ఎంతమంది ఫ్రెండ్స్, మీ సొసైటీకి ఏం చేశారు, దాని వల్ల ఏం నష్టపోయారు, ఏం లాభపడ్డారు, తర్వాత ఇంట్లో మన ఇద్దరు మీ చేసిన దాని వల్ల నేను ఎంత ఇబ్బంది పడ్డాను, పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు జనాలు మీరు రామరామ జపంతో ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనే దాని మీద అన్నిటి మీద మనం మాట్లాడుతున్నాం. సో ఇవి బోల్డ్ అని కబుర్లు వచ్చేటట్టే ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు ఈయన నిజం చెప్తారో లేదో. ఎవరైనా నిజంగా ఈయన చెప్పకపోతే మాత్రం మీరు కామెంట్స్లో చెప్పండి, ఈయన ఈ టైంలో ఈ అబద్ధం చెప్పారన్న మాత్రం అది ఇమ్మీడియట్గా మనం మాట్లాడి మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఈయన అడుగుతాం. సరేనా? యాంకర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసినంత వరకు చెప్తారు, అడుగుతారు. లైక్ ఎన్ని సినిమాలు చేశారు, మీ ప్రొఫెషన్ ఏంటండి, వగేరా వగేరా. మన పెళ్ళి ఎన్నేళ్ళైంది? ఎన్నేళ్ళు అన్నేళ్ళు మిమ్మల్ని భరిస్తున్న టైం ఇప్పుడు నేను చెప్పుకోవడం ఎందుకు అందరికీ. 40 years, 40 ఏళ్ళది. ఓకే, అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ చాలా ఈజీగా అడిగేసింది కదా. దాని మళ్ళీ పెళ్లి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు రామా అనే దాకా, అంటే 40 yearsది ఒకే క్వశ్చన్లో అడిగింది. ప్రాబ్లం ఏంటంటే దీనికి తప్పేం లేదు. ఇన్ఫ్యాక్ట్ లాయర్ని చేయించాం కదా, అందుకని ఒక క్వశ్చన్ చెప్పేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే నేను ఇప్పుడు 15 ఎపిసోడ్లు చెప్పి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి. అట్లా అయితే వర్కౌట్ కాదు. క్వశ్చన్ మ్యారేజ్ దగ్గర మ్యారేజే 10 ఎపిసోడ్లు అవుతాయి. ప్లీజ్, ఓన్లీ మ్యారేజ్ 10 ఎపిసోడ్లు అవుతాయి, నీకు తెలుసు కదా. సో ఓన్లీ మ్యారేజ్ గురించి అడగాలి. ఇంకా మళ్ళీ మాట్లాడితే పెళ్లి చూపుల కింద అడుగు, అది నీకు నాకు ఎట్లా పరిచయం? ప్లీజ్ సీత. ఓకే, చెప్పు. ఇప్పుడు పెళ్లి దగ్గరది ఏం చేస్తే అందరు కవర్ చేస్తారు, కానీ నేను అనుకోవడం మీరు ఎవరి దగ్గర ప్రొఫెషన్ స్టార్ట్ చేశారు, మీ గురువు గారు ఎవరు, ఈరోజు మనం ఈ తింటున్న ఈ 4 ముద్దలకి ప్రతిరోజు మనం తలుచుకోవడానికి మనకి ఆ మహామనిషి పేరు. నేను అంటే తను కొన్ని ఉపమానాలు చెప్పాను ఖచ్చితంగా. అంతకంటే మాకు భాష అంటూ ఉంటే ఇంకొక 10 ఉపమానాలు చెప్పాల్సిన మనిషి. ఇవాళ 4 వేళ్ళు నోట్లో పోతున్నాయి, నన్ను ఎవరైనా ఇష్టపడుతున్నారు, కొంచెం గౌరవిస్తున్నారు అని అనుకుంటే, ఒక 2 కేసులు వస్తున్నాయి అనుకుంటే, మా గురుగారు పి సీతాపతి గారు అని ఒక లీడింగ్ లాయర్, అప్పుడు ఉభయ బోత్ కంబైన్డ్ స్టేట్లో నెంబర్ 1. అంటే అప్పట్లో ఆయనకి సమానంగా శంకర్రావు బిల్లులకర్, అబుల్ ఖైర్ సిద్దికి, శ్రీపతిరావు గారు ఒక 3 గుండాలు ఉండేవాళ్ళు ట్రయల్ కోర్టులలో. బట్ ఐ థింక్ హీఈస్ ది నెంబర్ 1. ఆయన దగ్గర నేను 79లో జాయిన్ అయ్యాను. నీకు చెప్పినట్టు అంటే మనం ఎట్లా జాయిన్ కావటం అనేది అదొక మంచి ఎపిసోడ్. అది లైక్ లా కంప్లీట్ కాగానే నేను క్రిమినల్ సైడ్ వెళ్ళాలనుకున్నాను. ఇంకా సివిల్ సైడ్కి వెళ్తే డబ్బులు రావడం చాలా లేట్ అవుతుంది, మనకి డబ్బు కష్టము, డబ్బులు అంత లేవు అని క్రిమినల్ సైడ్ చూస్ చేసుకున్నామని ఆయన దగ్గరికి. అప్పుడు నేను జనతా పార్టీ, జనసంఘ్ ఈ కాన్సెప్ట్లలో ఉన్నాను. వీరామారావు గారని మా గురుగారు ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను సీతాపతి గారి దగ్గర జాయిన్ కావాలండి అని అన్నాను. సీతాపతి గారు, వీరామారావు గారు ఒరే అంటే ఒరే ఫ్రెండ్స్. ఆయన మొన్న బీజేపీలో ఉన్నారు, ఎమ్మెల్సీ కింద 2-3 టర్మ్స్ చేశారు. మన సిక్కిం గవర్నర్ గా కూడా చేశారు ఆయన. కరెక్ట్, వీరామారావు గారు. సో కావ్య మ్యారేజ్కి వచ్చారు, మమ్మీ వచ్చారు గురుగారు. సో నేనంటే చాలా ఇష్టం. ఆయన మా సీతాపతి గారికి చెప్పి ఆయన్ని, అరే నువ్వు మా వాడిని జూనియర్గా చేసుకుని సరే రమ్మన్నాను. రమ్మన్న తర్వాత నేను 3-4 రోజులు కోర్టుకి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే కోర్టుకి రమ్మని, కోర్టుకి వెళ్తే ఆఫీస్కి రమ్మన్నాడు. అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటర్వ్యూ నీకు చెప్పాను కూడా. ఆ ఇంటర్వ్యూలో ఏమిటే లా అయిపోయింది. లా తర్వాత నువ్వేం చేసావు, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ అన్నాడు.
అంటే స్టార్ట్ చేశాను. నన్ను అడిగారు కదా అని, సార్ నేను జర్నలిజం చేశాను, ఫోటోగ్రఫీలో డిప్లొమా చేశాను, దెన్ నాటకాలు చేశాను, దెన్ ఆల్ ఇండియా రేడియో వెళ్ళాను, టెలివిజన్లో ఉన్నాను. అప్పుడు ఇంకా సినిమా లేదు కదా, మ్యారేజ్ తర్వాత సినిమా. ఇన్ని చెప్పాను. అని అబ్బా ఇట్స్ వెరీ గుడ్ అంటే అవును సార్ అని ఇంకో 2-3 చెప్పాను. చాలా బిజీగా ఉన్నాయా, బోల్డ్ అది చేసామంటే ఎస్ సార్ అని అన్నారు. అంత బిజీగా ఉన్నవాడివి ప్రొఫెషన్ ఏం చేస్తావు, హౌ కెన్ యూ డూ ప్రొఫెషన్, డూ దట్ అని అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఎక్కువ మాట్లాడదు. ఎక్కువ మాట్లాడు. ఆ తర్వాత మా గురుగారు అన్నారు, ఈ 40 ఏళ్ళ నుంచి మా ఆవిడ అంటూనే ఉంది. ఇప్పుడు కూడా చూసారా, ఒక క్వశ్చన్ ఇంత ప్రశ్న. అప్పుడు సార్ క్షమించండి నన్ను, అన్నీ మానేస్తారు సార్, నేను మీ దగ్గర జాయిన్ అవుతాను. నీకు గుర్తుందా, ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఒక 3 years అన్ని మనిషి అసలు నథింగ్ దేవర్. సో దట్ వాస్ అట్లా ఎంట్రీ అయింది. 5 years చేశా. 5 ఏళ్ళు చేద్దాం అనుకున్నాను. 5 years ఇంకో 2-3 నెలలు ఉంటాం కానీ ఐ వాస్ వెరీ బిజీ, పీపుల్ ఆస్కింగ్ మీ టు టేక్ అప్ మై ఓన్ కేసెస్ అండ్ ఆల్ దట్. 5 ఏళ్ల తర్వాత నీకు గుర్తున్నా 1984 January 1st అనుకుంటా, ఆఫీస్ అప్పుడు పెళ్ళి అయింది, ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆయన నాకు వెబ్స్టర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ ఒకటి బహుకరించారు. ఐ థింక్ ఎక్కడో ఉంది, చూపిస్తా. అలాగే మా మామగారు అంటే మీ నాన్న ఒక గార్డెన్ టేబుల్ అంటే సాడు పట్టీని ప్లస్ ఆఫీస్ ఓపెనింగ్కి ఇచ్చారు. ఆ టేబుల్ మీద కూర్చుని అక్కడే చదువుకుని, అక్కడే రాసుకుని, అక్కడే చెక్కులు సంతకాలు పెట్టుకుని, అక్కడే నేను ఇది దాన్ని ఏమంటారు డబ్బులు కూడా రిసీవ్ చేసుకున్నాను. దట్ వాజ్ మై ఫస్ట్ జర్నీ ఆఫ్ ప్రొఫెషన్. ఓకే, మరి మనము ఇప్పుడు ప్రొఫెషన్ లో ఆయన ఎలాంటి కేసెస్ డీల్ చేసేవారు, వాళ్ళ సీనియర్కి ఎలా అసిస్ట్ చేసి ఆయన జీవిత పాఠాలు నేర్చుకున్నారు అనే దాన్ని, ఇది మరి లెంత్ ఎపిసోడ్ కాకపోతే ఈ ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో. సో మరి ఉంటాము. నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రిపేర్ అవ్వాలి కదా, సో క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే, మరి కంక్లూడ్ చేయవా? నాకు నమస్కారం అండి, మీరు ఇంతసేపు ఇచ్చినందుకు. సరే, ఇట్స్ ఓకే. ఎందుకంటే వైఫ్ యాంకర్ అయితే ఇది ప్రాబ్లం ఉంటుంది. మామూలుగా యాంకర్ అంటే చాలా థ్యాంక్స్ అండి, మీరు మా ఛానల్ చూసే వాళ్ళకి వాట్ ఈజ్ యువర్ మెసేజ్ అని అడుగుతారు. ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు అంటారు, ఓ బుకే ఇస్తారు. సరే, ఇట్స్ ఓకే, కొత్త కథం కదా, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో జర్నీ విత్ సీరియల్కి స్వాగతం నెక్స్ట్ ఎపిసోడ్లో.